శ్రీ గురుభ్యో నమః. తుంగనాథ్ అనేది ప్రపంచంలో ఎత్తైన శివాలయాలలో ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలో 5 పంచకేదార్ దేవాలయాలలో ఇది చాలా ఎత్తైనది. ఇక్కడి పర్వతాలు మందాకిని, అలకనంద నదీ లోయలను ఏర్పరుస్తాయి. ఇది 3690 మీటర్ల ఎత్తులో చంద్రశిలా శిఖరానికి కొంచెం దిగువన ఉంటుంది. మహాభారత ఇతిహాసంలోని పాండవుల నేపథ్యం ఇక్కడ ఉంది. హిందూ పురాణాల ప్రకారం శివపార్వతులు ఇద్దరూ హిమాలయాలలో నివసించారు. శివుడికి కైలాస పర్వతం ఉంది. పార్వతిని శైలపుత్రి అంటే పర్వత కుమార్తె అని కూడా పిలుస్తారు. గర్వాల్ ప్రాంతంలో శివుడు పంచకేదార్ దేవాలయాల సృష్టికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గర్వాల్ ప్రాంతం శివుడు పంచకేదార్ దేవాలయాల సృష్టి గురించి అనేక జానపద ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదర హత్య, బ్రాహ్మణ హత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడిని ఆశీర్వాదం కోసం బయలుదేరతారు. మొదట వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుని వేడుకొన్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు పాండవుల యొక్క ప్రార్థనలను పట్టించుకోలేదు. శివుడు నంది రూపాన్ని ధరించి గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ భీముడు 2 పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా గుప్తకాశీ సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది. భీముడు వెంటనే గుర్తించి ఎద్దును కాళ్లను పట్టుకున్నాడు. కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు. కేదార్నాథులో మూపురం పెరగడం, తుంగనాథులో చేతులు కనిపించడం, రుద్రనాథులో ముఖం, నాభి, మధ్యమహేశ్వరులో పొత్తికడుపు, కల్పేశ్వరులో వెంట్రుకలు కనిపిస్తాయి. 5 వేరువేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించారు. శివుడిని పూజించడం కోసం 5 ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు. ఆ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. ఎద్దు 5 భాగాలుగా విడిపోయి హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలోని కేదార్ఖండ్లో 5 ప్రదేశాలలో కనిపించింది. పంచకేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత పాండవులు మోక్షం కోసం కేదార్నాథులో ధ్యానం చేసి యజ్ఞం చేసి ఆపై మహాపంత్ అంటే స్వర్గరోహిణి అనే స్వర్గ మార్గం ద్వారా స్వర్గం లేదా మోక్షాన్ని పొందారు. పంచకేదార్ దేవాలయాలు ఉత్తర భారత హిమాలయ దేవాలయ నిర్మాణంలో కేదార్నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి. పంచకేదార్ దేవాలయాల వద్ద శివదర్శన తీర్థయాత్రను పూర్తి చేసిన తరువాత బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం ఒక అలిఖిత మతపరమైన ఆచారం. ఈ దేవాలయంలో పూజారి ముక్కుమత్ గ్రామానికి చెందిన స్థానిక బ్రాహ్మణుడు. ఇతడు కేదార్ దేవాలయాల మాదిరిగా కాకుండా దక్షిణ భారతదేశం నుండి పూజారులు ఉన్నారు. ఇక్కడి సాంప్రదాయం 8వ శతాబ్దానికి చెందిన హిందూ దార్శనికుడు శంకరాచార్యచే స్థాపించబడింది. మక్కుమత్ గ్రామానికి చెందిన మైదాని బ్రాహ్మణులు ఈ దేవాలయంలో పూజారులుగా వ్యవహరిస్తారని కూడా చెబుతారు.
చలికాలంలో ఈ దేవాలయం మూసివేయబడుతుంది. ఆలయ పూజారులు దేవతకు సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇక్కడి నుండి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కుమత్తు గ్రామంలోని మార్కండేశ్వర్ దేవాలయానికి తరలిస్తారు. మందాకిని నది జలాలను అలకనంద నది నుండి విడిపోయే ప్రాంతంలో శిఖరం పైభాగంలో ఉంది. ఇక్కడ గర్హ్వాల్ విశ్వవిద్యాలయం, ఎత్తైన బొటానికల్ స్టేషన్ ఉంది. దేవాలయ శిఖరానికి సమీపంలో కేదార్నాథ్ కొండల శ్రేణికి ఎదురుగా దొగలిబిట్ట వద్ద అటవీ విశ్రాంత గృహం ఉంది. కేదార్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం, కేదార్నాథ్ కస్తూరి జింక అభయారణ్యం అని కూడా పిలుస్తారు. అంతరించిపోతున్న కస్తూరి జింకలను సంరక్షించడానికి 1972లో ఈ అభయారణ్యం ఏర్పాటు చేయబడింది. చోప్టా సమీపంలోని కరక్లో కస్తూరి జింకల పెంపకం కేంద్రం కూడా ఉంది. ఈ ప్రాంతంలో వాతావరణం సాధారణంగా ఏడాది పొడుగునా చల్లగా ఉంటుంది. వేసవి కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత పగటిపూట 16 డిగ్రీల సెల్సియస్గా, చలికాలం మరింత చల్లగా ఉంటుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు దేవాలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. శీతాకాలంలో భారీ మంచు వర్షం కారణంగా ఈ దేవాలయం 6 నెలల పాటు మూసివేయబడుతుంది. ఈ దేవాలయంపై రావణశిల ఉంది. చంద్రశిల అని పిలువబడే ఒక చిన్న గుడి కూడా ఉంది. ఈ రావణశిల రామాయణానికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రావణుడిని చంపిన తరువాత రాముడు అపరాధ భావంతో శివుని కోసం తపస్సు చేసి రావణుడిని చంపిన అపరాధం నుండి తనను విడిపించమని శివుడిని అభ్యర్థించాడు. తపస్సు సమయంలోనే తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో రామనాథస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. జ్యోతిర్లింగాలలో రామేశ్వరంలోని దేవాలయం ఒకటి. స్వస్తి, శుభమస్తు.